పాకిస్తాన్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కనీసం 50 ఓవర్లు కూడా ఆడకుండానే ఆల్అౌట్ అయిపోయింది. అది కూడా 157 పరుగులకే కుప్పకూలింది. ఈ జట్టులో జాష్ ఇంగ్లీష్ ఒకడే ఒంటరి పోరాటం చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు. తను కెప్టెన్ కూడా. సో కెప్టెన్ ఇన్నింగ్స్తో అతను ఆడినప్పటికీ మిగతా బ్యాట్స్మెన్లు దారుణంగా ఫెయిల్ అయ్యారు. స్టార్ బ్యాట్స్మెన్లు మర్నా లబశ్చన్ 19 పరుగులు, అలెక్స్ క్యారీ 19 పరుగులు, మాథ్యూ షాట్ 7 పరుగులే చేశాడు. రెన్షా లాస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేస్తే ఈ మ్యాచ్లో 13 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేశాడు. ఏ ఒక్క ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ కూడా బాధ్యతగా బ్యాటింగ్ చేయలేకపోయారు. దీంతో ఆ జట్టు ఘోరంగా ఓడిపోయింది. పాకిస్తాన్ బౌలర్లు ఈ మ్యాచ్లో మాత్రం సూపర్గా బౌలింగ్ వేశారు. షహీన్ అఫ్రిది 8 ఓవర్లు బౌలింగ్ వేసి ఒక మెయిడిన్ వేసి 30 పరుగులకు 3 వికెట్లు తీస్తే స్పిన్నర్లు మాత్రం అద్భుతంగా బౌలింగ్ వేశారు. అబ్రార్ అహ్మద్ 10 ఓవర్లకు 2 మెయిడిన్లు వేసి 19 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీస్తే ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ కూడా 9 ఓవర్లకు 28 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. హరీష్ రఫ్ కూడా 1 వికెట్ తీశాడు. ఆస్ట్రేలియా జట్టులో బ్యాటింగ్ మాత్రం ఘోరంగా తయారైంది. ఈ జట్టులో క్యారీ, జాష్ ఇంగ్లీష్ ఇద్దరు కూడా మూడో వికెట్కు 52 పరుగులు పార్ట్నర్షిప్ అందిస్తే సెకండ్ వికెట్కు లబశ్చన్ అండ్ జాష్ ఇంగ్లీష్ 46 పరుగుల పార్ట్నర్షిప్. ఇది మినహాయిస్తే అన్ని సింగిల్ డిజిట్ పార్ట్నర్షిప్లే నమోదయ్యాయి. ఆ తర్వాత తక్కువ టార్గెట్తోనే బరిలోకి దిగినప్పటికీ పాకిస్తాన్ కూడా మొదట్లో ఫస్ట్ వికెట్ను తొందరగానే కోల్పోయింది. ఫర్హాన్ 6 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. అయితే సెకండ్ వికెట్కు బాబర్ అజమ్ 40 పరుగులు, సదాకత్ 27 పరుగులు. వీళ్ళిద్దరూ కూడా సెకండ్ వికెట్కు మంచి పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశారు. ఆ తర్వాత కూడా క్రమంగా వికెట్లు కోల్పోతున్న బాబర్ అజమ్ స్లోగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ని అయితే గెలిపించాడు. చివర్లో షాదాబ్ ఖాన్ 29 పరుగులు, అద్బుల్ సమేద్ 18 పరుగులు చేసి పాకిస్తాన్ను విజయం బాట పట్టించారు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్లో పూర్తిగా డిసప్పాయింట్ చేస్తే బౌలింగ్లో కూడా ఎంతో కొంత డిసప్పాయింట్ చేసింది. 6 వికెట్లు తీసినప్పటికీ బౌలర్లు మ్యాచ్ను మాత్రం గెలిపించలేకపోయారు. మాథ్యూ కునెమన్ 10 ఓవర్లు బౌలింగ్ వేసి 38 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి తనొక్కడే ఆస్ట్రేలియా తరపున అద్భుతంగా బౌలింగ్ వేశాడు. నేథన్ ఎలిస్ అండ్ మాథ్యూ షాట్, మాథ్యూ రెన్షా 1 వికెట్ తీసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో 3 వన్డేల సిరీస్ను పాకిస్తాన్ జట్టు 2-1 తేడాతో ఆస్ట్రేలియాపై గెలుచుకుంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా షహీన్ అఫ్రిది నిలిస్తే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా అరాఫత్ మిన్హాస్ ఫస్ట్ 2 వన్డేస్లో అద్భుతంగా బౌలింగ్ వేసిన దానికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడన్ స్పందించాడు. ఆస్ట్రేలియా ఘోర బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఈ ఓటమి చవిచూస్తుందని వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ లాంటి పిచ్చెస్పై కూడా ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీరు ఇలా ఉంటుందని అసలు ఊహించలేదన్నాడు. ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా బాధ్యతగా ఆడినట్టు తనకు కనిపించలేదని కీలక వ్యాఖ్యలు చేశాడు.